భారతదేశం పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని ఆ దేశం ఆరోపిస్తోంది సార్. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ తీవ్రవాదులు భారత్ ఏజెంట్లు అని కూడా కామెంట్ చేసింది సార్. ఎందుకు సార్ పాకిస్తాన్ ఇటువంటి ఆరోపణలు చేస్తుంది? అంటే మనము పాకిస్తాన్ మన దేశానికి తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది అని ప్రపంచానికి చెప్తున్నాం. సో దొంగ అనాలి కదా. సో అందువల్ల ఇప్పుడు భారతదేశం ఏ ఆరోపణ చేస్తుందో అదే ఆరోపణ భారత్పై చేయాలనేది పాకిస్తాన్ ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం ఎవరు నమ్ముతాడు? ఎందుకు నమ్మరు అంటే చరిత్ర ఏం చెప్తోంది? ఒసామా బిన్ లాడెన్ భారతదేశం దాచిపెట్టిందా, పాకిస్తాన్ దాచిపెట్టిందా? పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ పక్కన 5 ఏళ్ల పాటు ఒసామా బిన్ లాడెన్ దాచిపెట్టిన దేశం ఇంకో దేశం పైన ఆరోపణ చేస్తే క్రెడిబిలిటీ ఏముంటుంది? సో మీకు ఒసామా బిన్ లాడెనే కాదు, పాకిస్తాన్ భూభాగం నుంచి లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ వాటిని నిషేధిస్తే భారతదేశంలో ఏ సంస్థను యునైటెడ్ నేషన్ తీవ్రవాద సంస్థగా చెప్పింది? భారతదేశంలో ఏ టెర్రరిస్ట్ బేస్ ఉంది పాకిస్తాన్ చూపెట్టాలి కదా. ఇప్పుడు మనం 9 టెర్రరిస్ట్ బేస్లను ధ్వంసం చేశాం. ఇంకో మురీద్కే, బహవల్పూర్ అని. ఇండియాలో ఒక్క బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బేస్ చూపెట్టండి, తెహ్రీక్ ఈ తాలిబాన్ బేస్ చూపెట్టండి, ఇండియాలో ఎక్కడుందో చూపెడితే దాన్ని మాట్లాడచ్చు కదా. అసలు పాకిస్తానీ నేషనల్ అయిన అజ్మల్ కసబ్ను బహిరంగంగా పట్టుకొని చూపెట్టాం కదా, ఇంకో వీడు పాకిస్తాన్ మనిషి అని. అంతకనే ఏం కావాలి? భారతీయుడు ఎవరు పాకిస్తాన్లో మీకు తీవ్రవాదాన్ని కచేరీలో పాల్గొంటూ పాక్ భూభాగాన్ని దొరికాడు నాకు చెప్పండి. సో అందువల్ల మీకు అదంతా ఎందుకు? అసలు బిల్వాల్ భుట్టో అని చెప్పాడు కదా, మా గతమంతా ఇదే రక్తసిక్తమే, మా చేతులు రక్తంతో తడిశాయి, నిజమే, ఇది మా పాస్ట్ అని బిల్వాల్ భుట్టోని అంగీకరించాడు కదా. ప్రజెంట్ అని అంగీకరించకపోయినా కనీసం పాస్ట్ అని అంగీకరించాడు కదా. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు కదా, నిజమే, మేము తీవ్రవాదాన్ని డర్టీ వర్క్ చేశాము అమెరికా కొరకు, యూకే కొరకు, వెస్ట్ కొరకు అని. సో ఇదంతా వాళ్ళే ఒప్పుకున్న అంశం. మనం చెప్పేది ఏమన్నది కొత్తగా? పాకిస్తాన్ ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ క్లియర్గా చెప్పాడు కదా, పుల్వామా పాకిస్తాన్ టాక్టికల్ బ్రిలియన్స్కు ఎగ్జాంపుల్ అని చెప్పాడు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో ఇంత ఓపెన్గా బరి తెగించి పాకిస్తాన్ నాయకులు, మిలిటరీ అండ్ పొలిటికల్ లీడర్స్ మేమే తీవ్రవాద చర్యలు పాల్గొన్నాం, పుల్వామా టాక్టికల్ బ్రిలియన్స్ అని చెప్పుకొని, సో ఆయుధాలు పాకిస్తాన్వి, ఈవెన్ శాటిలైట్ కమ్యూనికేషన్ వారి మధ్య తీవ్రవాదులకు పాకిస్తాన్ మధ్య జరిగిన కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేసి చూపెట్టాం, మనుషుల్ని చూపెట్టాం, పాకిస్తాన్ నాయకులే అంగీకరిస్తున్నారు. అన్నిటికన్నా మించి బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది ప్రపంచం చూసింది. ఇక ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలాంటి ఎవిడెన్స్ ఏమైనా భారతదేశం పైన ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అంటున్నాడు, బెలూచి తిరుగుబాటుదారుల వెనకాల, తెహ్రీక్ ఈ తాలిబాన్ వెనకాల భారతదేశం ఉంది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అదంతా ప్రపంచం ముందు పెట్టండి. ఎవరొద్దన్నారు? ఆ ఎవిడెన్స్ ఏంటో చూపెట్టండి. సో ఆ ఎవిడెన్స్ను బట్టి కదా మీరు మాట్లాడేది. సో అందువల్ల వాళ్ళకి డబ్బులు భారతదేశమే ఇస్తోంది అని. అయినా తెహ్రీక్ ఈ తాలిబాన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇండియా క్రియేషనా, పాకిస్తాన్ క్రియేషనా? ఒక్కసారి హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. మీకు 1970s, మీకు 1980sలో సోవియట్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో, సోవియట్ అనుకూల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు, సోవియట్ యూనియన్ను ఎదుర్కోవడం కొరకు పాకిస్తాన్ సృష్టించింది ముజాహిదీన్లను, ఇలాంటి తాలిబాన్ లాంటి ముష్కర్లను సృష్టించిన తర్వాత ఆ సోవియట్ సైన్యాలు వెళ్ళిపోయాయి. సోవియట్ పతనం తర్వాత సోవియట్ ఆర్మీ విడ్రా అయింది. సోవియట్ ఆర్మీ విడ్రా అయినా కూడా పాకిస్తాన్ సృష్టించిన తీవ్రవాదులు విడ్రా కాలే, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఒక రాడికలైజ్డ్ ఇస్లామిక్ టెర్రరిస్టులను క్రియేట్ చేశారు. సోవియట్ బలగాలు వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళు అమెరికా పైన యుద్ధం మొదలుపెట్టారు. చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని అటాక్ చేశారు. మీరు అల్ఖైదా ఈ పరిణామాలన్నీ చూసాం. తర్వాత 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది.
సో తాము సృష్టించిన తాలిబాన్ల పైన తామే యుద్ధం చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీంతో అక్కడ ఉన్న తాలిబాన్ అనుకూలురు వారు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారి పాక్ తాలిబాన్ను సృష్టించారు. సో అందువల్ల ఇది హిస్టరీ. సో ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? పాకిస్తాన్ చర్యల నుంచి వచ్చిన ప్రతిచర్య కాదా? ఒకసారేమో ఇది ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ వెనకాలుంది అని ఆరోపిస్తారు పాకిస్తాన్, ఒకసారేమో ఇండియా ఉన్నదని ఆరోపిస్తుంది. ఎవరో ఒక్కరే ఉంటారు, ఇద్దరు ఉండరు కదా. ఇక టెహ్రీక్ తాలిబాన్ లక్ష్యం ఏంటి? టెహ్రీక్ తాలిబాన్ ఏమైనా లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థ పాకిస్తాన్ కావాలని పోరాడుతుందా? టెహ్రీక్ తాలిబాన్ లక్ష్యం ఏంటి? పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీగా ఉండడం లేదు. మనకు తెలుసు పాకిస్తానే ఒక భయంకరమైన మతశాంతవాద రాజ్యం. కానీ టెహ్రీక్ తాలిబాన్కి అది ఇంకా డైల్యూటెడ్గా కనబడుతుంది, ఇంకా వెలిసిపోయిన ఇస్లామిక్ వాదంగా కనబడుతుంది. మరింత కరడుగట్టిన ఇస్లామిక్ స్టేట్గా పాకిస్తాన్ ఉండాలి, ఇంకా షరియా చట్టాల ఆధారంగానే నడవాలి, ఇంకా మధ్యయుగాల ఆటవిక పాలన ఉండాలి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనలాగా అన్నది పాకిస్తాన్ టెహ్రీక్ తాలిబాన్ లక్ష్యం. అలాంటి పాకిస్తాన్ మన పొరుగునుంటే ఇండియాకు క్షేమమా? భారతదేశం అది కోరుకుంటుందా? టెహ్రీక్ తాలిబాన్ లాంటి ఆటవిక మధ్యయుగాల ఇస్లామిక్ మత ఛాందసవాద రాజ్యాన్ని తన పొరుగున ఉండాలని ఏ సెక్యులర్ కంట్రీ, ఏ డెమోక్రటిక్ కంట్రీ కోరుకోదు. అందువల్ల పాకిస్తాన్ అన్స్టేబుల్ కావడము, పాకిస్తాన్ ముక్క చెక్కలు కావడము, పాకిస్తాన్లో భయంకరమైన ఇస్లామిక్ రాడికలైజ్ కావడం ఇండియన్ ఇంట్రెస్ట్ కాదు. అది కూడా అర్థం కావాలి కదా. సో ఇండియా టెహ్రీక్ తాలిబాన్ ప్రోత్సహిస్తే ఆ భస్మాసురుడు వచ్చి ఇండియా మీద పడడా? అంత తెలియదక్కతనం భారతదేశానికి లేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన పనదే కదా, భస్మాసురులను సృష్టించింది. వాడు వచ్చి పాకిస్తాన్ తల మీద చేతులు పెడుతున్నాడు. ఆ తప్పు ఇండియా ఎందుకు చేస్తుంది? అందువల్ల టెహ్రీక్ తాలిబాన్కు భారతదేశం సపోర్ట్ చేయడం వ్యూహాత్మకంగా కూడా ఇండియన్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకం. అలాంటప్పుడు ఎందుకు చేస్తుంది? అసలు ఆ కాంటెక్స్లో చూసినా కరెక్ట్ కదా. బెలూచి లిబరేషన్ ఆర్మీ, బెలూచీలు అడుగుతున్నమాట నిజం, భారత్ మద్దతు ఇవ్వని. భారత్లో కూడా బెలూచీల పట్ల సానుభూతి ఉండొచ్చు. ఆ సానుభూతికి మూలము పాకిస్తానే. మళ్ళీ పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలని నిరంతరం భారత్లో రక్తపాతం సృష్టించాలని ప్రయత్నిస్తున్న సమయంలో భారత్లో కూడా ఒక ప్రజాభిప్రాయం క్రియేట్ అవుతుంది కదా, మనం కూడా బెలూచిస్తాన్ మద్దతు ఇచ్చి ఇదే అదను కదా శత్రువును దెబ్బతీయడానికి అనే భావన ఉంటే ఉండవచ్చు. కానీ బెలూచి లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు వెనక, వాయిలెన్స్ వెనక ఇండియా ఉంది అనేది పచ్చి అబద్ధం. అది